ఆదరమొప్పమృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక ఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెలువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూర్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికెన్ శిరసాదాసుడనంజలింతునిదనే శ్రీకృష్ణమాచార్యుకు. ఓం శ్రీ గురుభ్యో నమః. అంబనవంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి కృపజూడు భారతి. అమ్మలగన్నయమ్మ చాల పెద్దమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెటి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోగు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతలతో నాడుపు బోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకు మహా ఆనందాంగనాడింభకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవత కల్పతరు గుర్విన్ సద్విజ శ్రేయమయీ వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు
రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు కాకయునయునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వముద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమామరోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః ఆత్మీయ బంధువులందరికీ నారాయణీయం స్వాధ్యాయ తరగతులకి స్వాగతం. నారాయణీయం ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. అసలు నారాయణ అనే పేరులోనే ఎంతో అర్థం ఉంది. మనం ఇన్ని కార్యక్రమాలు చేయడంలో ఉద్దేశం ఏంటి? అసలు జపాలు, పూజలు, దానాలు, హోమాలు, తీర్థయాత్రలు, వీటన్నిటికీ ఏమి ఫలితం? ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాం? దేన్ని ఆశించి? ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా, నేను పూజ చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, అలాంటిది ఉంటుంది. మనందరం ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలి. కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో చాలా సమూహాలుగా విడిపోయి ఉన్నటువంటి జనాభాలో ఒక గుప్పెడు మంది ఒక చోట చేరి ఈ విధంగా నారాయణుడి గురించి చదువుకోవడం అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో పయనించడం అనేటువంటిది కొన్ని లక్షల జన్మల క్రితం నుంచి మొదలై నడుస్తూ వస్తున్నటువంటిది.
ఇప్పుడు ఈ స్థాయికి మీరు ఉన్నారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నవారంతా కలిసి ఇంకాస్త ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని మాత్రం అర్థం చేసుకోండి. అంటే ఏంటో కూడా మనం ఆలోచిద్దాం. మనందరం జంతువుల్లాగా పుడుతున్నాం, మనం కూడా జంతువుల్లాగా పెరుగుతూ ఉన్నాం, మనం కూడా జంతువుల్లాగా మన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, మళ్ళీ జంతువుల్లాగా మరణిస్తాం. మరి జంతువుకి మనకి ఉన్న తేడా ఏంటంటే, వాటికి నేనేమిటి, నేనెవరు అని ఆలోచించేటువంటి అవకాశం లేదు, కానీ మనకి ఉంది. దాన్ని మనం సమాధానం చెప్పాలి. శివ, ఈ ప్రశ్నకి సమాధానం మనకి 3 లోకాలు ఉన్నాయి. భూర్భువ సువర్ లోకాలని ఉన్నాయి. భూర్లోకం అంటే ద్రవ్యమయమైనటువంటి లోకం. భువర్లోకం అంటే శక్తిమయమైనటువంటి లోకం. సువర్లోకం అంటే ప్రజ్ఞామయమైనటువంటి ఒక లోకం. మన శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా పదార్థంతో చేయబడ్డాయి. ఇది భూర్లోకం, భూమికి సంబంధించినటువంటిది. ఇవి కాకుండా మనలో ప్రాణ ప్రసారం జరుగుతుంది, రక్త ప్రసారం జరుగుతుంది. ఇదంతా కూడా శక్తి వల్ల జరిగేటువంటి కార్యక్రమాలు. ఇది భువర్లోకానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఆ తర్వాత ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ ప్రయత్నం ప్రజ్ఞతో జరుగుతుంది. ఈ ప్రజ్ఞ సువర్లోకం. ఇలా భూర్భువ సువర్లోకాలని 3 రకాల లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో మనం దిగొచ్చాం. మన చుట్టూ ఒక దేహం అల్లబడింది. ఆ దేహంలో మనం ఉన్నాం. మనం దేహం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంతా కూడా విష్ణుమయం. ఎలా అయితే మన శరీరంలో ఉన్న ప్రతి అణువులో మనం ఉంటామో, అలా ఈ ప్రపంచంలో, చరాచర ప్రపంచంలో అన్ని వస్తువుల్లో అందరిలో ఆ విష్ణువు ఉంటాడు. ఆయనవే ఇదంతా ఆయనది. ఆయన సామ్రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన పని చేసి పెట్టేవాళ్ళంగా ఉన్నాం. ఆయన పనిని మనం నిర్వర్తిస్తున్నాం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది మనది కాదు, మనకి ఇవ్వబడింది. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటమే కదా. ఈ సంబంధాలు ఇవన్నీ కూడా ఏమి పదార్థాలు, ఆస్తులు ఇవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళేవే, మనం పట్టుకెళ్ళేవేమి లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరు కనపడ్డా కూడా ప్రతి మనిషి వాడి స్వభావాన్ని బట్టి పనిచేస్తాడు. వాడి ఆలోచనలన్నీ కూడా అలా ఉంటాయి. ఎవరి మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నది ఆ వాసుదేవుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ఇంటికి ఎవరు వచ్చినా వాడు వాసుదేవుడే. మనకి ఇష్టం ఉన్నవాడో, మనకి ఇష్టం లేని వాడైనా ఎవరు వచ్చినా కూడా వాసుదేవుడే అనే భావంతో మనం ఉండాలి. మనం
ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ పరమాత్మలో లీనమవుతాం. మనం వచ్చింది అక్కడి నుంచే. అక్కడికే మళ్ళీ వెళ్ళి చేరుకుంటాం. ఎట్లాగైతే కరెంటు పోతే కరెంట్ మీరు స్విచ్ ఆఫ్ చేశారు, ఏమవుతుంది? అది ఆ పూల్లోకి వెళ్తుంది. అలా టోటల్ పూల్లోకి, అది పరమాత్మలోకి మనం వెళ్ళి లీనమవుతాం. ఇది నారాయణుడు. వచ్చామంటే ఆ దివ్యాత్మలోంచి ఒక చిన్న కణం ఇలా వచ్చి అది దేహాన్ని అన్నిటినీ తీసుకుని బయటకు వస్తే అది పుట్టుక అంటున్నాం. ఈ దేహాన్ని వదిలిపెట్టి అది వెళ్ళిపోతే అది చావు అంటున్నాం. చావు పుట్టుకలు అనేటువంటివి ఈ దేహానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఇది పూర్తిగా తెలుసుకోవాలి. ఇది నారాయణ తత్వం. ఈ మూడు విష్ణు, వాసుదేవ, నారాయణ తత్వాలు మూడు తెలుసుకోవడం భాగవత దర్శనము అంటారు. భాగవతాన్ని తెలుసుకోవడం. మొత్తం ఇంత పుస్తకం మనం చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం. వ్యాసుడు ఎన్నెన్నో వేదాలు రాశాడు, ఉపనిషత్తులు అవన్నీ చూశాడు, ఆయన రాశాడు. కానీ ఆయనకి ఒక బాధ ఏమైందంటే, ఇన్ని రాశాను, ఎవరికి అర్థమవుతాయి? ఎవరు చదువుతారు? వీళ్ళు ఎవరు చదవరు కదా అని బాధపడుతుంటే, అప్పుడు నారదుడు చెప్తే అప్పుడు ఆయన ఈ భాగవతాన్ని రాశాడు. ఈ భాగవతంలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి థియరీ అంతా కూడా ప్రాక్టికల్గా అందులో ఉంటుంది. మనం కృష్ణుడి గురించి చదువుతుంటే ఆ కృష్ణుడు మనం అయిపోతాం. వాడి చిన్న అల్లరి చేసినా కూడా మనం ఎంతో సంతోషపెడతాం. ఆ చేష్టలన్నింటిలో వాసుదేవుణ్ణి చూస్తాం. ఆ దాంట్లో లీనమైపోతాం, తన్మయం చెందుతాం. విష్ణు, వాసుదేవ, నారాయణోపాసనలు అన్నీ కూడా మనకు తెలియకుండా ఆ కథ వింటున్నప్పుడే జరిగిపోతాయి. ఇది సాధించవలసింది. ఈ సాధన నిత్య సాధన కావాలి. ఏ పని చేస్తున్నా రేపటి నిమిషం ఏంటో, నెక్స్ట్ క్షణం ఏంటో మనకు తెలియదు కదా. ఆ క్షణాన భగవంతుడి గుర్తు మనకు వస్తుందన్న నమ్మకం ఏంటి? కాబట్టి ఎప్పుడూ నిరంతరం అదే స్మరణలో ఉండాలి. దేహం నేను కాదయ్యా, నేను ఆత్మని. ఈ భావం మనకు కలిగి ఉండాలి. నారాయణ నారాయణ నారాయణ, వాసుదేవ వాసుదేవ వాసుదేవ, లేకపోతే మహాదేవ మహాదేవ మహాదేవ. మీరేమైనా అనుకోండి, మీరు నమ్మినటువంటి ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా నిత్య స్మరణలో ఉండటం చాలా అవసరం. ఏం లేదండి, ఎక్కడి నుంచి వచ్చామని చెప్పండి, ఏం పట్టుకొచ్చామని చెప్పండి. ఆ వచ్చిన దేహం, పుట్టినప్పుడు వచ్చిన దేహం మంది కాదు. ఆ దేహం మనకి ఇవ్వబడినటువంటిది. అది పెరుగుతోంది, క్రమంగా పెద్ద అవుతుంది, ఇంకా కొన్నాళ్ళకి పడిపోతుంది. కాబట్టి ఈ దేహం మంది కాదు. దేహం కాకుండా ఎవరు మనం? అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలి? నేను భగవంతుడిని, నేనే భగవంతుడిని, నాలో ఉన్న భగవంతుడిని నేను చూస్తాను అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో రోజుకు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసి కూర్చోండి. నమో నారాయణాయ అనుకుంటే ఏదో మంత్రం చెప్పుకుంటూ కూర్చోండి. అంతే, ప్రశాంతంగా. మనసుని ఎటైనా వెళ్ళిపోయినండి, మీకు సంబంధం లేదు. మనసుతో సంబంధం లేకుండా మీరు అలా కూర్చుని ఉంటే ఆ శూన్యము స్థితి ఏదైతే ఒకటి వస్తుందో, ఆ శూన్య స్థితే ఆత్మస్థితి, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అలా దాన్ని పొందడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ నారాయణీయం. మీ ద్వారా నారాయణుడు మనందరికీ ఇచ్చినటువంటి అవకాశం ఇది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇవాళ కాస్త ఎక్కువ మాట్లాడి అధిక ప్రసంగం చేసినట్టున్నాను, పర్వాలేదు, అయినా ఉపయోగం అని చెప్పి అనుకుని చేశాను. 59వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 59వ దశకం చాలా అద్భుతమైన దశకం ఇది. మన కృష్ణుడు లాగేస్తాడు.
ఈ దశకంలో చూద్దాం ఎలా లాగుతాడో మనని, ఎలా మనం కృష్ణుల్లో లయమవుతామో ఆలోచిద్దాం, చూద్దాం. మొదటి శ్లోకం. త్వద్వపుర్నవ కలాయ కోమలం కలాయ కోమలం ప్రేమదోహనం ప్రేమదోహనం అశేషమోహనం అశేషమోహనం బ్రహ్మతత్వపర బ్రహ్మతత్వపర చిన్ముదాత్మకం చిన్ముదాత్మకం వీక్ష సమ్ముముహు వీక్షసమ్ముముహుర్ అన్వహం స్త్రియః అన్వహం స్త్రియః త్వద్వపుర్నవ కలాయ కోమలం ప్రేమదోహనం అశేషమోహనం బ్రహ్మతత్వపర చిన్ముదాత్మకం వీక్ష సమ్ముముహుర్ అన్వహం స్త్రియః. కృష్ణ, ఓ నారాయణ, త్వద్వపుర్నవకలాయ కోమలం, కలాయ పుష్పము అని నీలి రంగులో ఉండేటువంటి శంఖ పుష్పం ఉంటుంది కదా, బ్లూ కలర్లో, నీలి కలర్లో కనపడుతుంటుంది. ఆ పుష్పం కంటే కొద్దిగా తక్కువ కలర్లో ఉంటుంది, అది కలాయ పుష్పము. ఆ కలాయ పుష్పం లాగా అది ఎట్లాంటిది? నవ కలాయ కోమలం, అప్పుడే విరిసినటువంటి కలాయ పుష్పం వలె కోమలంగా ఉంది. ఏంటయ్యా అది? త్వద్వపుః, నీ శరీరమయ్యా, అంత కోమలంగా మెరుస్తుంది అన్నమాట. ప్రేమదోహనం, చూసే వాళ్ళకి ప్రేమ కలిగిస్తుంటుంది, నీ పట్ల ఆకర్షణని పెంచుతూ ఉంటుంది. అశేషమోహనం, ఆ మోహానికి అంతులేని మోహం. ఓ కృష్ణ, నీ శరీరం ఎంత సుందరంగా ఉందయ్యా, నవకలాయ పుష్పంలాగా కోమలంగా ఉంది, మెరుస్తూ ఉంది, ఆకర్షిస్తూ ఉంది, విపరీతమైనటువంటి మోహాన్ని కలిగిస్తూ ఉంది. బ్రహ్మతత్వపర, నువ్వు అసలు ఎవరు? నువ్వు కృష్ణుడు ఎవరు? సాక్షాత్తు నారాయణుడి కదా, ఆ పరబ్రహ్మం కదా నువ్వు. అది అవటం వల్ల పరచిన్ముదాత్మకం వీక్ష, నిన్నందరూ కృష్ణుడు అనుకుంటున్నారు, కానీ నువ్వు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణుడు అయ్యా. ఆయన్ని చూడడం వల్ల సమ్మముహుర్ అన్వహం స్త్రియ, ఎంత సమ్మోహన పడుతూ ఉన్నారు, మళ్ళీ 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 చూడాలని అనుకుంటూ ఉన్నారే స్త్రీలు. స్త్రీలు అంటే ఇక్కడ గోపికలు. స్త్రీ అంటే ఒక్క ఆడవాళ్ళని మాత్రమే కాదండి, పరమాత్మ ఒక్కడే పురుషుడండి, జీవాత్మలన్నీ స్త్రీలే. ప్రతి మనిషి, ప్రతి ఆత్మ, జీవాత్మ స్త్రీలే. ఆయన ఒక్కడే పురుషుడు ప్రపంచంలో. అందరూ నీ పట్ల ఇంత విశేషంగా ఆకర్షితులవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అయ్యా. మాకెలా కనపడుతున్నావు? కృష్ణుడిలా కనపడుతున్నావు. కానీ నువ్వెవరివి?
నారాయణుడు కదా. ఆ మోహనమైనటువంటి ఆ రూపం మమ్మల్ని మీలో లయం చేసుకుంటుంది. మా చూపులు, మా మాటలు, మా చెవులు వినేటువంటివన్నీ కూడా మమ్మల్ని మీలో లయం చేసుకుంటూ ఉన్నాయి. అది పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వంలో జీవాత్మలన్నీ కూడా లయమైపోతున్నాయి నాయన అని నారాయణ భట్టు గారు నారాయణుడికి చెప్తూ ఉన్నారు. తర్వాత మన్మథోన్మథిత మన్మథోన్మథిత మానసాః మానసాః క్రమాత్ తద్వద్విలోక తద్వద్విలోక నరతాః నరతాః తతస్తతః గోపికాస్తవ గోపికాస్తవ నసేహిరే హరే శ్రీరే హరే కాననోపగతి కాననోపగతి మప్యహర్ముఖే మన్మథోన్మథిత మానసాః క్రమాత్ తద్విలోక అనరతాస్తతస్తతః గోపికాస్తవ నసేహిరే హరే కాననోపగతిమప్యహర్ముఖే మన్మథోన్మథిత మానసాః. మన్మధుడి యొక్క దాడికి లోనయ్యారటండి. ఎవరండి మన్మధుడు? ఆయన కొడుకే కదండి. ఆయన కొడుకు మనందరినీ అటువైపు తిరగమని దాడి చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన దాడికి మన్మథోన్మథిత మానసాః, ఈ మనసులన్నీ కూడా మన్మధుని యొక్క దాడికి తట్టుకోలేక క్రమాత్ స్టెప్ బై స్టెప్ క్రమంగా, అంటే ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఇంకొక రకంగా ఇంకా 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 పెరుగుతూ క్రమాత్ త్వద్విలోకన రతాః తతస్తతః, నిన్ను చూడాలి అనేటువంటి ఆసక్తి రోజు రోజుకి క్రమంగా పెరుగుతోందయ్యా. ఎందుకో తెలుసా? మీ అబ్బాయి మా మీద దాడి చేస్తున్నాడు. దాడి చేసి మమ్మల్ని నిన్ను చూడాలనేటువంటి కోరిక మాకు కలిగిస్తూ ఉన్నాడు. మన్మథోన్మథిత మానసాః క్రమాత్ త్వద్విలోకనరతాః తతస్తతః. ఇంకా 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 చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనేటువంటి ఒక బలమైన కోరిక కలిగిస్తూ ఉన్నాడు. అలా ఎవరికి కనిపిస్తున్నట్ట? గోపికాస్తవ నసేహిరే హరే, ఆ గోపికలు సహించలేకపోతున్నారయ్యా. ఓ హరి, ఆ గోపికలు సహించలేకపోతున్నారయ్యా. ఏంటా సహించలేకపోతున్నారట? కాననోపగతిమపి అహర్ముఖే, నువ్వు తెల్లవారంగానే ఆవుల్ని దోలుకుని అడవికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి రావు. ఆ సమయాన్ని నిన్ను వదిలి ఉండడానికి వీళ్ళకి వశం కావట్లేదయ్యా. గోపికాస్తవ నసేహిరే హరే కాననోపగతిమప్యహర్ముఖే
తట్టుకోలేకపోతున్నారయ్యా. నిన్ను విడిచి ఉండలేకపోతున్నారు. ఎంత అదృష్టం కదండి! ఆయన్ని వదిలి ఉండలేకపోతుండడం అనేటువంటిది ఒక అద్భుతమైన భావన. ఆయన వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల బాలుడిని 6-7 ఉంటుందేమో ఈ సమయానికి. పాషండ యుక్తలో ఉన్నారు. ఇంకా పాషండ నుంచి బాలక స్టేజ్‌కి రాలేదు ఇంకా. అంటే 10వ సంవత్సరం లోపల ఉండేవాడిని పౌషండుడు అంటారు. 5 సంవత్సరాల దాకా కిషోరం అన్నారు. అక్కడి నుంచి పాషండ అంటారు. అక్కడి నుంచి బాలుడు అవుతాడు. ఆ స్థితిలో ఉన్నాడు ఇంకా. కానీ నిన్ను ఆ వయసులోనే నిన్నెవరు చూసి చూడకుండా ఉండలేకపోతూ ఉన్నారయ్యా. కారణం ఏంటో తెలుసా? నువ్వు నారాయణుడివి. అది ముందు శ్లోకంలోనే చెప్పేశాడు ఆయన. నువ్వు నారాయణుడు అవడం చేత ఇదంతా జరుగుతోంది. ఒక అయస్కాంతం ఉందండి. ఇనుప ముక్కలు ఆకర్షించకుండా ఎలా ఉంటాయి చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. అది దాని లక్షణం అంతే. ఆ అయస్కాంతాన్ని వైపు ఆకర్షింపబడడం ఇనుప ముక్కల యొక్క లక్షణం. మనందరం ఇనుప ముక్కలు, ఆయనేమో అయస్కాంతం. ఆకర్షింపబడడం అనేటువంటిది వాటి లక్షణం. అందుకని మేమంతా కూడా ఆకర్షితులు అవుతున్నామయ్యా. నువ్వు పరబ్రహ్మవి, నీవు పరమాత్మవి, మేము జీవాత్మలము అనే భావాన్ని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. పట్టుకోవాలి మనం. తర్వాత నిర్గతే భవతి నిర్గతే భవతి దత్తదృష్టయస్త్వద్ గతేన మనసా గృహేక్షణాః వేణునాదముపకర్ణ్య దూరతః త్వద్విలాసక విలాసకత త్వద్విలాస కథయాభిరేమిరే నిర్గతే భవతి దత్తదృష్టయస్త్వద్ గతేన మనసా మృగేక్షణాః వేణునాదముపకర్ణ్య దూరతస్త్వద్విలాస కథయాభిరేమిరే. మన ఇంట్లో పిల్లవాడు స్కూల్కి వెళ్తే బస్సు ఎక్కించి వస్తాం. వాడు బస్సులో స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో పాఠం చదువుకుంటాడు. పాఠాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సులో ఎక్కి వస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, 4 అయిపోయింది ఇంకా రాలేదే, 4:10 అయిందే ఇంకా రాలేదే అని మనం ఎలా అయితే కంగారు పడుతూ ఉంటామో, కారణం ఏంటి? వాడు మనబ్బాయి కదా. ఆ మనది అనేటువంటి సంబంధం ఉండడం వల్ల మనం భయపడడంలో అర్థం ఉంది. ఈయనెవరో కృష్ణయ్య, ఈయన కోసం ఆ గోపికలందరూ కూడా ఎలా చూస్తున్నారో చూడండి. నిర్గతే భవతి, నువ్వు ప్రొద్దున్నే ఆవులను తోలుకుని కొద్దిగా బయటకు బయలుదేరావు. అక్కడి నుంచి దత్తదృష్టయస్త్వద్గతేన, నీ వెనకాలే ఆ చూపు ఉంటుందయ్యా. నీ మీదే వాళ్ళ చూపు. నువ్వు ఆవులను తోలుకెళ్ళిపోతూ ఉన్నావు, వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళ చూపులు నిన్ను
అనుసరిస్తున్నాయి. గతేన మనసా మృగే క్షణ, మనసుతో నీ గతిని వాళ్ళు అనుసరిస్తున్నారు, నీవు వెళ్ళిన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. వీళ్ళెవరయ్యా? మృగే క్షణ. జింకకి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. దాని కళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండవు, ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ గోపికా స్త్రీలందరూ కూడా నువ్వు వెళ్ళిన దాదిగా నీ వెనకే వాళ్ళ చూపు. ఎలా ఉన్నాడు, అన్నం తిన్నాడో తినలేదో, ఇదే ఇలాంటి ఆలోచనే, నీ గురించినటువంటి ఆలోచనలేనయ్యా వీళ్ళకి. వేణునాదముపకర్ణ్య దూరత, ఎక్కడో దూరం నుంచి నీ వేణునాదం వినపడితే చాలయ్యా. త్వద్విలాస కథయాభిరే మిరే, నీ లీలలకు సంబంధించినటువంటి కథలన్నింటినీ కూడా చెప్పుకుంటే చాలయ్యా, వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. నీ వేణుగానం వింటే చాలు, నీ కథలు వీళ్ళు చెప్పుకుంటూ కూడా చాలు, వాళ్ళు మురిసిపోతూ ఉంటారు, తమ తాము మరిసిపోతూ ఉంటారు. ఇది మనం కూడా జరగాలి, మనకు కూడా జరగాలి. ఆయన వేణునాదం విన్నా, ఆయన కథ వింటున్నా, ఎక్కడైనా కృష్ణుడు అనే పేరు వినపడితే చాలు మనం అలర్ట్ అయిపోవాలి. ఆహా, ఎక్కడ కృష్ణుడి కథ చెప్తోంది, ఎక్కడ జరుగుతోంది, పదండి విందాం అన్న భావన మనకు రావాలి. అలా గోపికలు ఉన్నారట. ఆ గోపికలు నీ వేణునాదం వినపడితే చాలు, ఎక్కడైనా నీ గురించి చర్చ జరిగితే చాలు, వాళ్ళు చాలా మురిసిపోతూ ఉన్నారయ్యా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ప్రొద్దున్నే నీ గురించే ఆలోచన, నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తూ ఉంటారు వాళ్ళు. నీ వెనకాలే వాళ్ళ చూపు ప్రసరిస్తూ ఉంటుంది, వాళ్ళు నిన్ను అనుసరిస్తూ ఉంటారయ్యా అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం. మారబాణధుత, సారీ కాదు కాదు, అంతకన్నా ముందు ఇంకోటి ఉంది. కానవాంతం ఇతవాన్ భవానపి, స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యత్యయాకలిత పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం కాననాంతమితవాన్ భవానపి. స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యత్యయాకలిత పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. పశువుల్ని తోలుకుని నువ్వు అడవిలోకి వెళ్ళిపోతున్నావు. కాననాంతమితవాన్, అడవిలోకి వెళ్ళి భవానపి, నువ్వు కూడా స్నిగ్ధపాదపతలే, అదే బృందావనం కదా, ఆ బృందావనంలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చల్లటి నీడనిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు నీడన స్నిగ్ధపాదపతలే, చెట్టు క్రింద మనోరమే, చాలా మనోజ్ఞంగా రమ్యంగా
వ్యత్యయా కలిత పాదమా స్థిత. త్రిభంగిలాగా ఒక కాలు మీద మరొక కాలు వంకరగా పెట్టి ఆ త్రిభంగిలో భంగిమలో ప్రత్యపూరయత వేణునాళిక, చక్కగా ఆ వేణువులోకి ఆ మురళిలోకి గాలిని పూరిస్తూ ఉన్నావు. వాళ్ళేమో అక్కడ నీ కోసం చూస్తారు. వాళ్ళకి నీ వేణునాదం వింటే చాలు మైమరిచిపోతారని నీకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు? అడవికి వస్తున్నావు, ఆవులను తీసుకెళ్తున్నావు, అక్కడ చెట్టు కింద నుంచుని అందమైనటువంటి ఆ త్రిభంగి భంగిమలో నుంచుని నీ మనోజ్ఞమైనటువంటి ఆ వేణువుని తీసుకుని దాంట్లో గాలిని పూరించి చక్కగా వేణునాదం చేస్తున్నావయ్యా. నువ్వు తక్కువ వాడివా? నువ్వు వేణునాదం చేస్తూ ఉన్నావు. ఆ నాదాన్ని ఎక్కడి నుంచో గాలి అలల్లో తేలి 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 వస్తూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని ఆనందింపజేయటమే నీ తత్వం. పరబ్రహ్మ తత్వం ఏంటండి? పరమాత్మతత్వం ఏంటండి? జీవాత్మలన్నింటినీ ఆనందంగా ఉంచడం. ఆయనే సాంద్రానందుడు కదండి. ఆ సాంద్రానందమే మనకు కావాలి. ఆ సాంద్రానందం కావాలంటే ఎప్పుడూ ముక్త స్థితిలో ఉండాలి. ఎప్పుడూ ముక్త స్థితి ఎలా వస్తుందండి? మనకన్నీ బంధాలని తెంచుకోమంటారా? ఏముంది, బంధాలన్నీ అలా ఉంటాయి. ఆ బంధాలన్నీ అలా ఉండనివ్వండి. అన్నిటితో మీరు చేయాల్సిన పనులు చేయండి చక్కగా. మీ అమ్మాయికి ఏదైనా చక్కగా వండి పెడుతుంటే ఆ కృష్ణుడికి మీరు వండి పెడుతున్నారు అనుకోండి. మీ ఆయనకి అన్నం వండి పెడితే ఆ కృష్ణస్వామికి సమర్పణ చేస్తున్నాం అనుకోండి. ఇట్లా మనం ఏ పని చేసినా ఆయనకి సమర్పిస్తున్నామనే భావంతో గనుక మనం చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఆయనే కనపడుతుంటాడు. ఏ నిమిషంలో ఏ సెకండ్లో మనం ఈ శరీరం వదిలిపెట్టాల్సి వచ్చినా కూడా ఆయన్నే స్మరిస్తూ వదిలిపెడతాం. తర్వాత ఇది ఏమైపోయినా మనకేం బాధ లేదు. ఇది మనం నిత్యాభ్యాసం చేయాలండి. మీరు ఇంకేమీ చేయలేకపోయినా ఈ ఒక్కటి చేస్తే చాలు. ఇది అన్నిటికంటే ఎక్కువ. రోజు గుడికెళ్ళి దండం పెట్టుకోవద్దని నేను చెప్పను, కానీ దానికంటే కూడా ఇది ఎక్కువ. ఇంటికి వచ్చిన వాళ్ళలో భగవంతుడిని చూస్తే చాలు. మనం గుడికెళ్ళినంత పుణ్యం. ఎవరో బయట చాలా బాధపడుతూ ఉన్నాడు, వాడికి కాస్త కడుపు నిండా అన్నం పెడితే భగవంతుడు సంతోషిస్తాడు. ఇది మనం చూడాల్సింది. ఈ భావనని మనం పెంపొందించుకుని ఇందులో మగ్నం అవ్వాలి. ఇది మనం నేను మళ్ళీ 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 మీకు మనందరికీ చెప్తున్నాను. ఈ భావాన్ని మనం అలవాటు చేసుకుందాం. చాలా మనందరం కూడా స్వభావం మీద పనిచేస్తాం. ఈ స్వభావంలో రజస్తమస్సులు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రజస్తమస్సుల యొక్క సాంద్రత తగ్గి సత్వము యొక్క సాంద్రత పెరగడానికే ఈ భాగవత పఠనం కానీ, శ్రవణం కానీ, కీర్తనం కానీ ఇది మనకి నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఒక్క రోజులో రాదండి. మనం కోపతాపాలు ఒక్క రోజులో తగ్గుతాయని అనుకోవద్దు. అవి అలా ఉంటూనే ఉంటాయి, నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. శనై శనై ఉపరమతే అంటారు. అలా మనలో ఆ మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనకు తెలుస్తాయి, చూసే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని మనం, ఆ నారాయణ తత్వాన్ని, విష్ణు తత్వాన్ని, వాసుదేవ తత్వాన్ని మనం ఉపాసించాలి. ఇది ఉపాసించటం, ఉపవసించటం అన్నమాట. నియర్ లివింగ్ అని. అక్కడ దానికి దగ్గరగా మనం ఉండటమే ఉపవాసము. ఉపవాసం అంటే అన్నం మానేయటం మాత్రమే కాదు, దగ్గరగా ఉండటం, భగవంతుడు దగ్గరగా ఉండటం. నియర్నెస్ని మనం ఎంజాయ్ చేయాలి. ఆ నియర్నెస్ని ఎంజాయ్ చేశారు గోపికలు, అందుకని వాళ్ళు గోపికలయ్యారు. భక్తి అంటే గోపికలదే భక్తి అని నారదుడు తన భక్తి సూత్రాల్లో చెప్తాడు. కాబట్టి దాన్ని మనం కూడా అభ్యాసం చేయుదుముగాక.
కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యత్యయాకలితపాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. తర్వాత మారబాణధుత మారబాణధృత ఖేచరీకులం కేచరీ కులం నిర్వికార నిర్వికార పశుపక్షిమండలం పశుపక్షి మండలం ద్రావణం చ ద్రావణం దృషదామపి ప్రభో వృషభామపి ప్రభో తావకం యజని యజని వేణుకూజితం వేణుకూజితం మారబాణధుత కేచరీకులం నిర్వికార పశుపక్షిమండలం ద్రావణం చ దృదృషదామపి ప్రభో తావకం యజని వేణుకూజితం. అసలు ఇది అద్భుతం. ఈ మొత్తం ఈ దశకానికి ఇది చాలా 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 ముఖ్యమైనది. మారబాణధుత కేచరీకులం. నీ వేణుగానం వింటూ ఉంటేనయ్యా మన్మధుడి బాణాలతో కొట్టినట్లే. ఎవరెవరిని కొట్టాడు ఆయన? మమ్మల్ని మాత్రమే కాదయ్యా. ఖేచరీకులం, ఆ పైన తిరుగుతూ ఉంటాడు. ఎవరు పైన తిరుగుతుండే వాళ్ళు ఖేచరులు అంటారు, గంధర్వులు అంటారు, యక్షులు అంటారు, కిన్నరులు అంటారు. యక్ష కిన్నర గంధర్వ వీళ్ళందరూ జాతులందరూ కూడా మన కళ్ళకు కనపడకుండా పైన తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఖేచరీ కులం. ఆ ఖేచర్లందరూ కూడా మేమంటే ఏదో మానవ మాత్రులు అనుకుందాం. మనం మాత్రమే కాదండి. ఖేచరీ కులం నిర్వికార పశుపక్షి మండలం. పశువులు పక్షులు ఈ గుంపులన్నీ కూడా నిర్వికార, ఇక ఏమీ పని లేదండి. అలా చేష్టలుడిగి అలా ఉండిపోతున్నాయి. నువ్వు ఆ వేణు ఊదటం మొదలెడితే చాలయ్యా, వీళ్ళందరూ ఏ పని చేయలేకుండా ఉన్నారు, దాంట్లో లయమైపోతూ ఉన్నారు. మారబాణధుత ఖేచరీ కులం నిర్వికార పశుపక్షి మండలం ద్రావణం చ దృషదామపి ప్రభో. దృషదం అంటే కొండరాళ్ళు. కొండరాళ్ళు కూడా ద్రావణం చ కరిగిపోతూ ఉన్నాయి. రాళ్ళు కూడా కరుగుతూ ఉన్నాయ్యా. తావకం వ్యజని వేణుకూజితం. నీ వేణువులో పుట్టినటువంటి ఆ రాగానికి, ఆ ధ్వనికి, ఆ ధ్వానానికి, ఆ రావానికి పశువులు పక్షులు ఖేచరులు అందరూ నిశ్చేష్టులై ఉన్నారు. రాళ్ళని కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఎంత చక్కగా పడుతున్నావయ్యా. ఆ లయం మంద్రగానం నువ్వు చేస్తున్నావు. నీ మంద్రగానంలో మేమంతా కరిగిపోతున్నాం. తరువాత వేణురంధ్ర తరలాంగుళీ దళం తాళ సంచలిత
పాద పల్లవం పాదపల్లవం స్థితం తవ తస్థితం తవ పరోక్షమప్యహో పరోక్షమప్యహో సంచిచింత్య సంవిచింత్య ముముహుర్వ్రజాంగనాః వేణురంధ్రతరలాంగుళీదళం తాళ సంచలిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమప్యహో సంచిచింత్య ముముహుర్వ్రజాంగనా. బృందావనంలో ఒక చెట్టు, పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద నువ్వు నుంచున్నావు, త్రిభంగి భంగిములో నుంచున్నావు. పెదాల మీద వేణువుని పెట్టుకుని ఊదుతూ ఉన్నావు. ఇది ఎక్కడ నువ్వు బృందావనంలో ఉన్నావు. వీళ్ళేమో ఇక్కడ బృందావనానికి యువతల ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ వ్రజాంగనలు. వాళ్ళు నిన్ను చూస్తున్నారయ్యా. ఎలా చూస్తున్నారో చూడండి. వేణురంధ్రతరలాంగుళీదళం. ఆ వేణువు రంధ్రాల మీద నీ వేళ్ళు నాట్యమాడుతూ ఉన్నాయి. ఆ రాగాన్ని నియంత్రించాలంటే వేళ్ళు ఆ రంధ్రాల మీద ఆడాలి. ఆ ఆడుతున్నటువంటి వేళ్ళుటండి. తాళ సంచలిత పాద పల్లవం. ఆ పాడుతున్నటువంటి రాగానికి అనుగుణంగా తాళం వేస్తున్నాయి నీ పాద పల్లవాలు. అసలే నీ పాదాలు చాలా సుకుమారాలు. అవి ఆ పల్లవాలు లాంటి నీ పాదాలు తాళం వేస్తున్నాయి ఆ సంగీతానికి. నువ్వు త్రిభంగి భంగిమలో నుంచున్నావు. తస్థితం తవ. అలా ఉన్నటువంటి నిన్ను పరోక్షమప్యహో. నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు, కానీ వీళ్ళు ఇక్కడ నీ పరోక్షంలో ఆహా సంచిచింత్య ఊహించుకుంటూ ఉన్నారు. ఆ ధ్యానంలో ఉన్నారు. నువ్వు కనబడుతున్నావు వాళ్ళకిలా. ముముహుర్వ్రజాంగన. మళ్ళీ 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 ఊహించుకుని అమందమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారయ్యా ఆ వ్రజాంగనలు అని చెప్తూ ఉన్నారు. వేణురంధ్రతరలాంగుళీదళం తాళ సంచలిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమప్యహో సంచిచింత్య ముముహుర్వ్రజాంగనాః. తర్వాత శ్లోకం. నిర్విశంక నిర్విశంక భవదంగదర్శినీ భవదగ్గదర్శినీ ఖేచరీ ఖేచరీ ఖగమృగాన్ పశూనపి ఖగమృగాన్ పశూనపి త్వత్పద ప్రణయి త్వత్పద ప్రణయి కాననం చ తాః కాననం చ తాః ధన్య ధన్యమితి ధన్యమితి నన్వమానయన్ అన్వమానయన్ ధన్య ధన్యమితి ధన్యమితి అన్వమానయన్
అన్వమానయన్. అసలు దీనికి హద్దు లేనటువంటి శ్లోకం అండి ఇది. నిర్విశంక భవదంగదర్శిని. సరే, వాళ్ళంటే ఎక్కడో గోపికలు అక్కడెక్కడో ఉన్నారు, అక్కడి నుంచి ఊహించుకోవాలి నిన్ను. అలా ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి అడ్డంకి లేకుండా, నిర్విశంక, ఎలాంటి అడ్డంకి లేదండి. నిన్ను చూడడానికి వీళ్ళకి ఎవరు అడ్డం చెప్పరు. నిర్విశంక భవదంగదర్శిని. నీ యొక్క రూపాన్ని అడ్డు ఆపు లేకుండా ఎప్పుడూ చూస్తూ ఉండేటువంటి ఖేచరీ, ఈ ఆకాశ గమనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? యక్ష కిన్నెర గంధర్వ వీళ్ళందరూ కూడా, అప్సరవ భాములు అందరూ కూడా వాళ్ళు ఖగ పక్షులు, మృగాన్ అడవిలో ఉండేటువంటి మృగాలు, పశునపి పశువులన్నీ కూడా నిన్ను ఏ విధమైన ఆటంకం లేకుండా నిన్ను అదే విధంగా చూస్తూ ఉన్నారు. నీ భవ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళు చూసి తరిస్తూ ఉన్నారు. త్వత్పద ప్రణయి, నీ పాదాల పట్ల ప్రేమ వాళ్ళకి ఎంత ప్రేమ అంటే వాళ్ళు అదే పని, ఇంక వేరే పని ఏం లేదు. వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి, ఆకాశంలో ఉంటారు కాబట్టి నిన్ను చూడడం చాలా తేలిక. వాళ్ళు నిర్విశంక, ఎట్లాంటి శంక లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. త్వత్పద ప్రణయి, నీ పాదాల పట్ల ప్రేమతో, కాననంచతాః, ఈ అడవిలో వాళ్ళందరూ కూడా ధన్య ధన్యమితి, ఆహా మేము ధన్యులమయ్యాం, మా జన్మలు ధన్యమైనవి అని అన్వమానయన్ అనుకుంటూ ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మలు ధన్యమైనని భావిస్తూ ఉన్నారు. మనం కూడా మన జన్మలు ధన్యమైనని భావిద్దాం. ఎందుకంటే అది మనకు కూడా అనుభూతిని వాళ్ళు ఇచ్చారు. ఆ నారాయణ భట్టు గారు మనకి తన శ్లోకాల ద్వారా ఆ అనుభూతిని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ధన్యులం. తర్వాత శ్లోకం. ఆపిబేయం ఆపిబేయం అధరామృతం అధరామృతం తదా వేణుభుక్త తదా వేణుముక్త రసశేషమే కదా. రసశేషమే కదా. దూరతో బత కృతం బత కృతం దురాశయేతి దురాశయేతి ఆకులా ముహురిమాః ఆకులా ముహురిమాః సమాముహన్ సమాముహన్ ఆపిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా. దూరతో బత కృతం దురాశయేత్యాకులా ముహురిమాః సమాముహన్. ఆపిబేయం అధరామృతం కదా. ఎప్పుడు నీ యొక్క అధరామృతాన్ని గ్రోల్తామో కదా. కదా అంటే వెన్, ఎప్పుడు అని. వేణుభుక్త రసశేషం ఏ కదా, ఒక్కసారైనా సరే నీ అధరామృతాన్ని వేణువు తాగేస్తుందయ్యా. అంతే కదా. వేణువు ఎక్కడ పెడతారో? పెదాల మీద పెట్టుకుని ఆయన దాంట్లో గాలి పూరించి పాడుతూ ఉంటాడు.
అది అయిపోయిన తర్వాత ఏమన్నా మిగిలితే అది మాకు. అది ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు ఈ వేణువే తాగుతూ ఉంది. వేణువు తాగంగా మిగిలినటువంటి అధరామృతం మాకెప్పుడు దొరుకుతుంది? ఆ పిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా దూరతో. ఇది తీరని ఆశేమో. బత కృతం దురాశయేతి. దురాశేమో. తీరని ఆశనా కావచ్చు, దురాశైనా కావచ్చు. అని ఆకులాహ, మా కోరిక తీరుతుందో తీరదో. నీ అధరామృతం అంతా కూడా వేణువు తాగేస్తుంది. ఆ మిగిలినదైనా సరే ఒక్కసారైనా మాకు నీ అధరామృతం దొరుకుతుందో లేదో. దొరకాలని కోరుకోవడం దురాశ అవుతుందో లేదా తీరని ఆశ అవుతుందా అని ముహురిమాహ సమాముహన్. వాళ్ళు తడవ తడవకి ఆలోచిస్తూ కలవళపడుతూ ఉన్నారు. అది దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఒక భావనలో ఉన్నారయ్యా. ఆ పిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా దూరతో బత కృతం దురాశయేత్యాకులా ముహురిమాహ సమాముహం. అట్లా వాళ్ళు అనుకుని వాళ్ళ వశంలో లేకుండా అయిపోతున్నట్టు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళు నియంత్రించుకోలేకపోతున్నారు. ఈ భావం తప్పేమో అనే భావం వచ్చే లోపలే మళ్ళీ అదే భావం వస్తుందట. అంత మునిగిపోయారయ్యా నీ ఆలోచనలో వీళ్ళు. ప్రత్యహం చ ప్రత్యయం పునరిద్ధం పునరిద్ధం అంగనాశ్చిత్తయో నిజ చిత్తయో నిజనితాత్ అనుగ్రహాత్ భద్రాగ వివసాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం ప్రత్యహం చ పునరిద్ధం అంగనాశ్చిత్తయో నిజనితాదనుగ్రహాత్ భద్రాగ వివసాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢత. చిత్తయోని జనితాం. చిత్తయోని అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క అనుగ్రహంతో చిత్తయోని జనితాత్ అనుగ్రహాత్ ప్రత్యహం చ పునరుద్ధం అంగనాః. వాళ్ళు ప్రతిరోజు ఇదే ధ్యాస, నీదే ధ్యాసయ్యా. బద్ధరాగ వివసాస్త్వయి, నీ పట్ల మోహంతో వాళ్ళు వివస్సులై ఉన్నారు. అయి ఏం చేస్తున్నట? నిత్యమాపురిహ కృత్యమూఢత, వాళ్ళ నిత్య కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోలేకపోతున్నారు.
వాళ్ళకి నిత్యమంగా చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వదిలిపెట్టి నీ ధ్యాసలో ఉండిపోతున్నారయ్యా. పరమ భక్తికి పరాకాష్ట ఈ గోపికలు. నీ ధ్యాసలో ఇలా ఉండిపోతూ ఉన్నారయ్యా వీళ్ళు అని చెప్తున్నారు. ప్రత్యహంచ పునరిద్ధమంగనా చిత్తయోని జనితాదనుగ్రహాత్ భద్రాగ వివశాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం. తర్వాత శ్లోకం. రాగస్తావజ్జాయతే రాగస్తావజ్జాయతే స్వభావోన్మోక్షోపాయో స్వభావోన్మోక్షోపాయో యత్నతః స్యాన్నవా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ పాహి మాం మారుతేశ పాహి మాం మారుతేశ. రాగస్తావజ్జాయతే హి స్వభావాత్ మోక్షోపాయో యత్నతః స్యాన్నవా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ. మనకి మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అది సహజంగా వస్తుంది. రాగః తావజ్జాయతే స్వభావాత్, అది మనది అనుకునేటువంటి కారణంతో ఒక వస్తువు పట్ల లేదా ఒక మనిషి పట్ల మనకి ప్రేమ కలగటం సహజం కదా. దానికి కారణం అది మనది అనుకుంటున్నాం కాబట్టి. మోక్షోపాయో యత్నతః, మోక్షం కావాలంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే స్యాత్ వా నాస్నాత్, స్యాత్ నా వా స్యాత్, అది రావచ్చు రాకపోవచ్చు. స్యాత్ వా న స్యాత్ అలా చదువుకోవాలి. అది రావచ్చు లేదా రాకపోవచ్చు. ఎందుకు? ప్రయత్నం చేశాం. మోక్షం మనం ప్రయత్నం చేస్తే అది రావచ్చు, సిద్ధించవచ్చు లేదా సిద్ధించకపోవచ్చు. తాసాం త్వేకం, ఏదో ఒకటైతే జరుగుతుంది. అది రావడమో రాకపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ వీళ్ళకిట తత్ద్వయం, ఏది నాది అనుకునేటువంటిది కుదిరింది, మోక్షము కుదిరింది. రాగము కుదిరింది, మోక్షము కుదిరింది. రాగం ఏంటి? మాది అనుకున్నారు, కృష్ణుడు మావాడు అనుకున్నారు. మోక్షం ఏంటి? ఈ ప్రపంచ వ్యవహారాల పట్ల వ్యామోహం తొలగిపోయింది. ఎప్పుడైతే నీ పట్ల ఆకర్షణ, ఆదరణ, అభిమానం పెరిగిందో వాళ్ళకి ప్రపంచం పట్ల మోహం తగ్గింది. కాబట్టి వాళ్ళకి అక్కడ మోక్షము దొరికింది,
రాగము దొరికింది. రాగం మోక్షం రెండు వాళ్ళకు వచ్చినాయ్యా. ఏం భాగ్యం అదా. వాళ్ళ భాగ్యమే భాగ్యం. భాగ్యం భాగ్యం వాళ్ళ భాగ్యమే భాగ్యం. పాహిమా మారుతేశ, మమ్మల్ని రక్షించవయ్యా, నా యొక్క ఈ బాధని తొలగించవయ్యా అని ఆ నారాయణుని మన నారాయణ భట్టు గారు ప్రార్థిస్తున్నారు. మనం కూడా ప్రార్థించాం ఆయనతో పాటు. మంగళాశాసనం. మంగళం రుక్మిణీ మాధుర్య దుర్యాయ, మంగళం గోపాల మణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, రాధికా వల్లభాయ, మంగళం మానిని మదనాయ శాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయుమందిరావాసాయ, మంగళం భక్తహృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణి మణికుటుంబ దయార్ద్ర వీక్షక్షణ వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళమంగళాయ, మంగళం సర్వమంగళమంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.